హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా చాలా హెల్తీ అయిన కేక్‌ని చూపిస్తున్నాను. నేను మైదా పిండి, చక్కెరని యూజ్ చేయకుండా గోధుమ పిండి, బెల్లాన్ని యూజ్ చేసి ఎగ్‌లెస్ కేక్‌నైతే చేస్తున్నాను. ఎవరైనా తినేయొచ్చండి. వెజిటేరియన్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, షుగర్ కూడా లేదు కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినేయొచ్చు. మరి చూడండి చాలా సాఫ్ట్‌గా కూడా ఉంది కదా! ఇంత స్పాంజీ అయిన కేక్‌ని ఇంట్లోనే మనమే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనకి క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తున్నాయి కాబట్టి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా హెల్తీ అయిన కేక్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. దీనికోసం ముందుగా 1 కప్పు గోధుమ పిండినైతే తీసుకోవాలండి. ఈ గోధుమ పిండిని ముందుగా మనం ఒక జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. మీ దగ్గర పెద్ద జల్లెడ ఉంటే ఒకేసారి పిండినంతా వేసుకొని జల్లించుకోండి. నేను చిన్న దాంట్లో వేసుకొని 2 సార్లుగా జల్లించుకుంటున్నాను. ఇలా గోధుమ పిండిలో చూడండి జల్లించుకుంటే పొట్టు పొట్టుగా వస్తుంది కదా! దీన్నంతా తీసేయాలి. మిగతా పిండిని కూడా వేసి ఈ పిండిని కూడా జల్లించుకోవాలి. ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత నేను మళ్ళీ పిండిని మొత్తం ఇంకొకసారి జల్లించుకుంటున్నానండి. ఇది గోధుమ పిండి కాబట్టి 2 సార్లు జల్లించుకుంటేనే మనకి కేక్ మంచిగా వస్తుంది. ఇలా మళ్ళీ ఒకసారి పిండినంతా వేసుకొని ఇలా జల్లించుకుంటున్నాను. ఇలా రెండోసారి కూడా చూడండి పొట్టుగా వచ్చింది. ఇదంతా తీసేయాలి. ఇలా పిండిని మొత్తం జల్లించుకొని మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. దీన్ని కూడా జల్లించుకుందాం. అలాగే 1/2 స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. నేను 1 కప్పు పిండికి ఈ క్వాంటిటీస్ చూపిస్తున్నాను. మీరు 2 కప్పులు వేసుకున్నట్టయితే క్వాంటిటీస్ అన్నీ పెంచుకోండి. ఇలా ఈ పిండిలన్నీ జల్లించుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లాన్ని ఇలా చిన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఇలా తురిమిన బెల్లాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. అలాగే 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ని కూడా వేసుకున్న తర్వాత 1 స్పూను వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. మీకు ఇక్కడ వెనిలా ఎసెన్స్ లేకపోతే నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు. వీటన్నింటినీ ఇలా మంచిగా మెత్తగా ఇలా క్రీమీ లేయర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీన్నంతా నేను ఒక స్ట్రెయినర్లో తీసుకొని వడగట్టుకుంటున్నానండి. మనం బెల్లం తీసుకున్నాం కాబట్టి అందులో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని వేసుకుందాం. ఇలా పిండిని వేసుకొని ఇలా ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ పిండినంతా కలుపుకోవాలి. ఇదంతా ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూడండి నాకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు గోరువెచ్చని పాలని వేసుకోవాలి. పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుందాం. ఈ విధంగా ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇప్పుడు ఇంకొద్దిగా పాలను యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా పాలని వేసుకుంటూ కలుపుకోవాలి. నేను మొత్తంగా 1/2 కప్పు పాలనైతే యూజ్ చేశానండి. మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి ఇలా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ గట్టిగా ఉండొద్దు, లూజ్గా ఉండొద్దు. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా పిండిని బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం బేక్ చేసుకోవడానికి ఒక గిన్నెనైతే తీసుకొని ఇలా అడుగు భాగాన ఒక బటర్ పేపర్ని కానీ లేదా బటర్ని కానీ ఆయిల్ని కానీ ఇలా గిన్నెకి మొత్తం పూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం పిండిని వేసి ఈ పిండిని మొత్తం గిన్నెకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా గిన్నెకి మొత్తం అంటేటట్టుగా స్ప్రెడ్ చేసి రిమైనింగ్ పిండిని తీసేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకుందాం.
ఇలా కేక్ బ్యాటర్ని మొత్తం వేసుకొని ఇందులో చిన్న చిన్నగా బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి గిన్నెని కొంచెం ఇలా డిప్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బేక్ చేయడానికి ముందుగా మనం ఒక వెడల్పాటి గిన్నెని కానీ ప్యాన్ని కానీ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ముందే వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న ప్యాన్లోకి ఇలా ఒక స్టాండ్ని పెట్టి దీనిపైన మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నెని కూడా పెట్టి దీనిపైన నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటున్నాను పైన. ఇప్పుడు పైనుంచి హీట్ బయటకి పోకుండా ఒక మూతని మూయాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి బేక్ చేసుకోండి. 45 to 50 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. నేను 35 మినిట్స్ తర్వాత మీకు పైన ప్లేట్ని తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యలో ఒక చాకు పెట్టి చూస్తే పిండి పిండిగా ఉంది చూడండి. ఇంకా కేక్ బేక్ అవ్వలేదన్నమాట. కాబట్టి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు బేక్ చేసుకుందాం. నేను ఇక్కడ పైన ఉన్న ప్లేట్ని అయితే చేంజ్ చేశానండి. నాకు హీట్ కొంచెం బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం కవర్ అయ్యే విధంగా వేరే ప్లేట్ని అయితే మూసేసి పైన బరువునైతే పెట్టి ఇంకొక 10 నిమిషాలు అయితే సిమ్లో బేక్ చేశాను. మొత్తంగా అయితే 50 మినిట్స్ అయితే బేక్ చేశాను. చూడండి ఇప్పుడు చూస్తే చాకు అయితే ఎలాంటి పిండి అయితే అంటట్లేదు. కరెక్ట్గా బేక్ అయిపోయింది. నేను పిండి గిన్నెకి సగానికి వేశాను కానీ చూడండి పైన వరకు వచ్చింది. అంటే కేక్ బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ మొత్తం చల్లారిపోవాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక చాకుతోటి ఇలా గిన్నెకి మొత్తం ఇలా చుట్టూ ఇలా కేక్ని అనుకుంటూ లూజ్ చేసుకోవాలి. మనం కింద పిండిని వేసుకున్నాం కాబట్టి ఈజీగానే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి ఇలా చేత్తో ప్రెస్ చేస్తేనే లోపలికి వెళ్తుంది. బాగా స్పాంజ్ లాగా వచ్చిందండి కేక్. చాలా సాఫ్ట్గా ఉంది. మీకు కట్ చేసి చూపిస్తాను. లోపల కూడా పిండి మొత్తం బాగా బేక్ అయిపోయింది. చూడండి చాలా స్పాంజీ అయిన హెల్దీ అయిన కేక్ రెడీ. లోపల వరకు కూడా బాగా ఉడికిపోయింది చూడండి. చూసారా ఎంత బాగుందో కేక్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా హెల్దీ అయిన కేక్ని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి బయట నుండి తేకుండా ఇంట్లోనే కేక్ని ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.